యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోనే పుండ్రక్షపాశాం భుజపుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాదా జ్ఞానానందభయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం. వృషభ రాశి వారికి ధనయోగాలు సిద్ధించాలంటే ఏ దేవతార్చన చేసుకోవాలి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే వీరికి ధనయోగాలు సిద్ధిస్తాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారని అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, మృగశిర నక్షత్రం మరి 1, 2 పాదముల వారు కలిసి వృషభ రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే మరి వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు, మంచి ఐశ్వర్యవంతులు, అలాగే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ప్రతి పనుల యందు శ్రద్ధాధిక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. బంధుప్రియుడు, భోగభాగ్యములతో తులతూగేటువంటి మనస్వభావం కలిగినటువంటి వాడు, స్నేహశీలి, స్త్రీల యందు ప్రేమ ఆదరాభిమానములు కలిగినటువంటి వారు, కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వారును, అలాగే యవ్వన వార్ధక్యముల యందు సుఖములను అనుభవించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారుగా వీరు ఉంటారు. అలాగే స్వతహాగా సొంత తెలివితేటలతో మంచి అభివృద్ధి పదంలోకి రాణించేటువంటి వారుగా వీరు ఉంటారు. ఎవరి కష్టము చేత వీరు పైకి రారు. వీరి యొక్క స్వతహాగా సొంత తెలివితేటలతో మంచి అభివృద్ధి పదంలోకి వస్తారు. అలాగే మంచి కార్యశూరులుగా వీరిని చెప్పుకోవచ్చును. ఇక వృషభ రాశి వారికి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ధనయోగాలు సిద్ధించాలంటే ఈ వృషభ రాశి వారు ఏం చేయాలి అనేటువంటి విషయానికి గనక పరిగణలోకి తీసుకున్నట్లయితే వృషభ రాశి వారు విశేషంగా ఏ దేవతార్చన చేసుకోవాలి అని గనక చూసుకున్నట్లయితే మీరు మహాలక్ష్మి అమ్మవారిని గనక విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ వృషభ రాశి వారు విశేషంగా మరి ఆర్థికపరమైనటువంటి బాధలతో, రుణ బాధలతో, రావలసినటువంటి ధనం సకాలంలో రావట్లేదు, అలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు గనక చూసుకున్నట్లయితే విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనతో పాటుగా ప్రతినిత్యము కూడా ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రము అనేటువంటిది పఠించినట్లయితే చాలా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామజపము గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం కమలవాసిన్యై నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా, మహాలక్ష్మి అమ్మవారిని ప్రతినిత్యం సేవించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు. అలాగే ఇక ఈ రాశీనాథుడి యొక్క అనుగ్రహం కూడా మేషరాశి వారికి ఉండాలి. వృషభ రాశి వారికి ముఖ్యంగా రాశీనాథుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి మరి శుక్రుడు వీరి యొక్క రాశీనాథుడు కావున కాబట్టి శుక్రవారం రోజున శుక్రగ్రహ ఆరాధన అనేటువంటిది ఈ వృషభ రాశి వారికి విశేషంగా ముఖ్యమైనటువంటిదిగా చెప్పుకోవచ్చును. శుక్రవారం రోజున
మరి బొబ్బర్లతో చేసినటువంటి పిండి పదార్థములు, అలాగే తెలుపు రంగు గల వస్త్రములు దేవాలయ ప్రాంగణంలో కానివ్వండి, బ్రాహ్మణులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి దానం చేయండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది. అలాగే ధనయోగకారకుడైనటువంటి బృహస్పతి అనుగ్రహం లభించడానికి మీకు విద్య నేర్పినటువంటి గురువులు కానివ్వండి, ఆచార్యులు కానివ్వండి, మంత్రోపదేశం చేసినటువంటి మరి ఆచార్యులకు కానివ్వండి, విశేషంగా వారికి చక్కగా వస్త్రములు, పండ్లు, ఫలములు సమర్పించి వారి యొక్క ఆశీర్వచనలు తీసుకున్నట్లయితే మరి గురువు యొక్క అనుగ్రహం లభించి విశేషమైనటువంటి ధనయోగం లభిస్తుంది. అలాగే గురువారం రోజున బృహస్పతి గ్రహమునకు పసుపు రంగు పూలతో అర్చించడము, ఆవు నేతితో పసుపు రంగు గల ఒత్తితో దీపారాధన చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు అనేటువంటిది మరి ఈ వృషభ రాశి వారికి తప్పకుండా కలుగుతాయి. విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది. మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారో, రావాల్సినటువంటి ధనం సకాలంలో రావట్లేదు. మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. ధనం అనేటువంటిది లేదు అని అంటే యోగం లేనట్లే. కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అని అంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది. ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనక గమనించినట్లయితే విశేషంగా ఒక 9 సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. మరొక్క మారు చెప్తున్నానండి. ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ 9 శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులు అనేటువంటివి తొలగిపోవాలి, ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా 9 శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచ్చకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ కనకదారా స్తోత్రము 9 పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి కానీ పంచలోహం కానివ్వండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి
108 నాణెములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణెములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీరువాలో కానివ్వండి, ధనం ఉంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. అలాగే మరి విశేషంగా పంచసౌగంధికములు అని చెప్పి ఉంటాయి. ఇవి అమ్మవారికి కానివ్వండి, అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అవి ఏమిటి అనగా యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగములు. ఇవి తమలపాకులతో 2 ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి, పరమేశ్వరునికి కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి. నమస్కారం.